హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావంతి వెంకటేశ్వర్. ఈరోజు రెసిపీ ఒక స్వీట్ చేసి చూపిస్తానండి. అది కూడా గోధుమ పిండి పాలతోటి. చాలా బాగుంటుంది ఈ స్వీట్. చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా తినాలి అనిపిస్తే ఇలా ఒకసారి చేసి చూడండి. ఈ స్వీట్ మనం చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ పిండిని కొద్దిగా వాటర్ పోసి మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అలా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ బౌల్ అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే బౌల్ తోటి ఒక 3 గ్లాసుల వరకు వాటర్ పోసి 2 లేదా 3 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇది చూసారు కదా, పిండి బాగా నానిపోయింది. ఇప్పుడు ఈ పిండిని ఇలా బాగా పిసుకుతూ అందులో నుంచి పాలు తీయాలండి. మనము ఇలా చూసారు కదా, ఇలా పాలు వచ్చేస్తాయి మనకి. ఇప్పుడు దీన్ని వడగట్టుకుందాము. మిగిలిన ఏమన్నా డస్ట్ ఉంటే అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వేస్ట్ అంతా తీసేసి ఈ పాలని మనము 1 గంట లేదా 2 గంటల వరకు మళ్ళీ రెస్ట్ ఇవ్వాలి. ఒక 2 గంటల తర్వాత చూసారు కదా, పైన నీళ్ళు కింద పిండిది కూడా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ పైన ఉన్న వాటర్ని మొత్తం తీసేసుకుందాము. మనకు ఇప్పుడు గోధుమ పాలు రెడీ ఉన్నాయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకొని, మూకుడు అంటే నాన్ స్టిక్ మూకుడు పెట్టుకుంటే బెస్ట్ అండి. అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కాజును బాదం కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త బ్రౌన్ కలర్ అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగానే గోధుమ పిండితో పాలు చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుతూ ఉండాలండి. ఇలా ఉండలు కట్టేస్తుంది కదా అని భయపడకండి, ఏం పర్లేదు. మనం కలుపుతూ ఉంటే అది కాస్త కరిగిపోతుంది. చూసారు కదా ఇప్పుడు ఎలా అయిందో. ఇలా వచ్చిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు షుగర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ షుగర్ అంతా కరిగిపోయి ఈ పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. ఇక్కడ నాకు దాదాపుగా 1 కప్పు వరకు నెయ్యి పట్టిందండి. ఇలా మధ్యలో వేస్తూ కలుపుతూ ఉండాలి. దీనికి నెయ్యి కాస్త ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మనం స్పూన్కి చూస్తే ముద్దలాగా వచ్చేస్తుంది కదండి.
ఇప్పుడు ఈ టైంలో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. ఇలా ఆ ప్యాన్ నుండి సెపరేట్ అయ్యేదాకా మనము కలుపుతూ ఉండాలండి. చూసారు కదా నెయ్యి ఎలా సెపరేట్ అవుతుందో. ఈ స్టేజ్ వచ్చేదాకా మనం కలుపుతూ ఉండాలి. ఇంతే అండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే స్వీట్ రెడీ అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.